హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించినటువంటి విద్యార్థులకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మన ప్రజాసేవ ఛానల్లో మీకోసం తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఈ విషయం ఏమిటి అంటే, సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సంక్రాంతి సెలవులని ప్రకటించడం అయితే జరిగింది. ఎక్కువ రోజులనే ఈసారి సెలవులుగా ప్రకటించడం అయితే జరిగింది. దాదాపు 9 రోజుల పాటుగా సంక్రాంతి సెలవులను ప్రకటిస్తున్నట్టుగా పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఏ రోజున ఈ యొక్క సెలవులు స్టార్ట్ అవుతాయి, ఏ రోజున ఎండ్ అవుతాయి, తిరిగి పునః ప్రారంభం ఎప్పుడు జరుగుతుంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు తెలిసినటువంటి విద్యార్థులకి షేర్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకైతే ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. ఇక వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ప్రముఖమైనటువంటి పండుగల్లో సంక్రాంతి పండుగ కూడా ఒకటి కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చాలా మంచిగా సెలబ్రేట్ అయితే ఈ యొక్క సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పండుగని పురస్కరించుకొని విద్యార్థులకి కూడా హాలిడేస్ని ఇచ్చినట్టయితే వారు కూడా పండగని సెలబ్రేట్ చేసుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో విద్యార్థులకి 9 రోజుల పాటు సెలవులనైతే ప్రకటన చేసినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఏపీలో స్కూళ్ళకి జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, ఏపీలో అయితే ప్రకటన జరిగిపోయింది. 10వ తారీఖు నుండి 18 వరకు 9 రోజుల పాటు ఈ యొక్క సెలవులని ప్రకటించారు. అయితే అక్కడ ప్రకటన చేసినప్పటి నుండి తెలంగాణలో క్వశ్చన్ అయితే మొదలైంది. తెలంగాణలో ఈ యొక్క సెలవులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఇస్తారు అనేటటువంటి చర్చ అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి న్యూస్ని అయితే నేను మీకు ఇక్కడ అందించడం జరుగుతుంది. ఏపీలో ఇచ్చిన మాదిరిగానే టీజీలో కూడా జనవరి 10 నుండి 2వ శనివారం ఆ రోజు జనవరి 10వ తారీఖు నుంచే సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇవి 18వ తేదీ వరకు, అంటే 9 రోజుల పాటు కొనసాగడం అయితే జరుగుతుంది. తిరిగి 19వ తేదీ రోజున సోమవారం తిరిగి స్కూల్స్ పునః ప్రారంభం అవుతాయని తెలుస్తుంది. దీనిపై 2-3 రోజుల్లో విద్యాశాఖ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలంగాణలో మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అది కూడా 2-3 రోజుల్లో మనకి రావడం జరుగుతుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఈ యొక్క సెలవులని సద్వినియోగపరుచుకొని మళ్ళీ 19వ తారీఖు రోజున రీఓపెన్ రోజున ప్రతి ఒక్క విద్యార్థులు మీ యొక్క స్కూళ్ళకి, మీ యొక్క కళాశాలలకి వెళ్ళి మీ విద్యని అభ్యసిస్తారు అని చెప్పేసి మీకోసమైతే నేను ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ స్టూడెంట్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు మన ప్రజాసేవ ఛానల్ నుండి రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.